ఇవాళ చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు, రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ ఎక్కడికక్కడ గ్రామాన కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, అనేక కీలకమైన స్థానాలు, దాంట్లో కూడా అనేక మంది ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన పరిస్థితి, అనేక చోట్ల భారీ మెజార్టీలతో గెలిచిన సందర్భం కూడా కనిపిస్తుంది. వాస్తవానికి అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని ప్రచారం తొలుత జరిగినప్పటికీ ఏ రకంగా హోరాహోరీ పోరులో బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో సీట్లు సాధించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, దీనికి సంబంధించిన ప్రభావం రానున్న రాజకీయ ముఖ చిత్రాన్ని ఎట్లా మార్చే అవకాశం ఉంది? పల్లెల్లో తెలిసిపోతుంది క్రమంగా ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల అసంతృప్తి ఉండేది, అది ఓటు రూపంలో క్రమంగా బయటపడుతున్నటువంటి అంశం. ఇంకొకటి ప్రత్యామ్నాయం. వాళ్ళ అధికార పార్టీ ఉండి ఇన్ని దౌర్జన్యాలు, అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజెస్ ఏంది, పోలీస్ యంత్రాంగము కింద స్టాఫ్ ఉంటుంది, అన్ని ప్రలోభాలు, అన్ని ధన ప్రవాహం, ఏదైనా అనుకూలతలు ఎక్కువ ఉంటాయి అధికార పార్టీకి. అది అనుకూలత ఎక్కువ ఉంటాయి, స్థానిక సంస్థలు కూడా అనుకూలత ఉంటాయి. ఆ అనుకూలత ఎంత అంటే దాదాపు 90-95% ఉంటేనే అధికార పార్టీకి పూర్తి అనుకూలత ఉన్నట్టు. ఇది 95% ఉంటే ఏంటంటే ఈ ధన ప్రవాహం కావచ్చు, ఇది కావచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, ప్రభుత్వం ఎందుకంటే ఇన్ని అడ్వాంటేజెస్ల నేపథ్యంలో ఆ స్థాయిలో రిజల్ట్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉండేది. ఆ స్థాయిలో రిజల్ట్స్ లేవు. దాదాపు 50-55% మధ్యలో ఆగిపోతున్నారు. 55% మధ్యలో ఆగిపోతున్నట్టే చాలా ఇబ్బంది. మళ్ళీ ఏది ఇవన్నీ ఉండగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని హంగులు ఉండంగా కూడా కేవలం 55% అంటే అక్కడ లోకల్ నాయకత్వం పట్ల చాలా వ్యతిరేకత ఉందని అర్థమవుతుంది. ప్లస్ ప్రత్యామ్నాయం ఎవరు అనే విషయంలో మాత్రం ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు, చాలా క్లారిటీ తోటి స్పష్టతతోటి ఉన్నటువంటి అంశం. మనం పార్లమెంట్ ఎలక్షన్ ప్రామాణికంగా తీసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఎంపీలో ఒకటి రాలేదు, అదేవిధంగా ఓటింగ్ పర్సెంట్ పడిపోయినటువంటి బీఆర్ఎస్కి పడిపోయినటువంటి నేపథ్యంలో పంచాయతీ ఎలక్షన్లు వచ్చేసరికి పూర్తిగా ప్రత్యామ్నాయము కాంగ్రెస్ అధికార పార్టీ ఉన్నటువంటి అన్ని రకాలుగా కొట్లాడటంలో కావచ్చు, ప్రజల సమస్యలను నిలదీయడంలో కావచ్చు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కావచ్చు, ఎన్నికల్లో కొట్లాట విషయంలో కావచ్చు, ఏ రకంగా చూసినా వివిధ రకాల ప్రజాస్వామ్య పద్ధతిలో చూడాల పట్ల ప్రత్యామ్నాయము బీఆర్ఎస్ అనేది ప్రజలు చాలా క్లియర్గా చెప్తున్నటువంటి అంశం. రేపు ఇంకా గుర్తులు ఉన్నట్లయితే ఇంకా చాలా చేంజ్ ఉంటుంది ఈ సందర్భం. అందుకే ప్రభుత్వానికి ఇదొక హెచ్చరిక లాంటి ఎలక్షన్ ఉన్నటువంటి. దాదాపు ఏంటంటే 55 ప్రతి జిల్లా వైజ్గా చూసుకున్న ఒక్కొక్క జిల్లాలో క్యాడర్ ఫైట్ చేస్తున్న బీఆర్ఎస్ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు నిరంతరం అధికార పార్టీ సమస్యలను నిలదీయడం, దౌర్జన్యం ఈ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజల వైపు ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడుతూ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుంటున్నట్టు కనిపిస్తుంది. అందుకని అధికార పార్టీ ప్రజలకు విషయమైనటువంటి విషయాల్లో చాలా సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్థానిక నాయకత్వం చేస్తున్నటువంటి ప్లస్ వీళ్ళు ప్రోత్సహిస్తున్న గుండాయిజాన్ని, రౌడీయిజాన్ని, దౌర్జన్యాన్ని, డబ్బులు, మద్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి తీరును కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఇట్లా ఎక్కడ చూసినా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇతర విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో వన్ సైడ్ ఉన్నటువంటి, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించలేదు ఉన్నటువంటి తర్వాత వచ్చినటువంటి నేపథ్యం. కానీ స్థానిక సంస్థల విషయంలో 90-95% ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఇన్ని రకాల దౌర్జన్యాలు చేసినా ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ప్రజలు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని, బీజేపీ అయితే వాళ్ళు పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశంలో ఇక 8 ఎంపీలు గెలిచినాం, నెక్స్ట్ మేమే అనేటువంటి లెవెల్లో ఉన్నటువంటి దాన్ని ఈ ప్రత్యామ్నాయం లేదు, బీజేపీ కాదు, వాళ్ళు ఉన్నటువంటి కొన్ని ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా కొన్ని చోట్ల వచ్చినాయి తప్ప మిగతా చోట్ల రాలేదనే అంశం కనిపిస్తుంది. తెలంగాణ రాజకీయాలు స్పష్టత ఉన్నాయి, తెలంగాణ ప్రజలు కూడా స్పష్టతతో ఉన్నారు, సమయం కోసం చూస్తున్నట్టే కనిపిస్తుంది. ఈ పంచాయతీ ఎలక్షన్లో ఫైట్ చేసిన ఇందులో కొన్ని చూసుకోవాల్సినటువంటి మీడియా కూడా నేను ఇస్తున్నటువంటి సందర్భంలో కొన్ని మీడియా సంస్థలు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేవు. రిజల్ట్స్ విషయంలో కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించినటువంటి సీన్ కనిపించినటువంటివి ఉన్నాయి. ఫలితాలు వస్తున్న దానికి చెప్తున్న దానికి తేడా కనిపించినటువంటిది.
ఇది ఒక తాత్కాలికమే, అది లోకల్లో తెలిసిపోతుంది ఎవరు ఎట్లా సీట్లు ఉన్నాయి ఏంది అనేది, ఎవరు మద్దతు అభ్యర్థులు ఎట్లా గెలిచారు అనే విషయాన్ని. ఇది ఒక మార్పుగా, ఒక సంకేతంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అధికార పార్టీ అయితే ఉన్నది. ఇన్ని దౌర్జన్యాలు ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ప్లస్ సూత్రాలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలు జోరుగా వల్లిస్తుంటుంది దేశవ్యాప్తంగా. రాహుల్ గాంధీ కానించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం వరకు కూడా ప్రజాస్వామ్య సూత్రాలని పెద్ద ఎత్తున చెప్తుంటారు. కానీ వాళ్ళ అధికారం ఉన్న చోట ఇంప్లిమెంటేషన్ మాత్రం జీరో. ఓట్ల దొంగతనం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కూడా అదే రకమైనటువంటి. ఇక్కడ ఏమైంది, ఓట్ల దొంగతనం, ఓట్ చోర్ అని ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, ఇక్కడ బ్యాలెట్ పేపర్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ స్థానిక సంస్థల్లో బ్యాలెట్ పేపర్లు పెడితే మొత్తం అధికార యంత్రం కుమ్మక్కయ్యి చిన్నకాపర్తి అనే గ్రామంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో తీసుకుపోయి మోర్లు వేసినటువంటిది. మళ్ళీ వాళ్ళు సొంతంగా ఎన్ని ఓట్లు అయితే తీసుకుపోయి మోర్లు వేసిరో అన్ని ఓట్లు బ్యాలెట్లో అలా ఎవరైతే బలపరిచారో ఆ అభ్యర్థికి వేసుకోవడం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని గ్రామ స్థాయిలో ఎంత కూని చేసినట్టు. ఢిల్లీ స్థాయిలో ఏమో ఓటు చోరు అని ఇంత పెద్ద రోజు మాట్లాడుతున్నారు, ఇక్కడనేమో బ్యాలెట్ పేపర్ల ద్వారా చేసి ఇట్లాంటి దౌర్జన్యాలు ఉంటే మరి ప్రజలు ఏ వ్యవస్థ మీద నమ్మేటట్టు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. అందుకని కాంగ్రెస్ పార్టీ చెప్పే దానికి చేసేదానికి చాలా తేడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయకుండా వీళ్ళు చూడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో దేశంలో ఉంటున్నామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకొని వాళ్ళ అధికారం ఉన్న చోట చిత్తశుద్ధితోటి ప్రజాస్వామ్య పరిరక్షణ కృషి చేస్తే వాళ్ళ పట్ల ఏదైనా సానుకూలత ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ పోరుతో పాటు రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టించింది. అనేక మంది ప్రముఖులు మంత్రులతో పాటు ముఖ్యమంత్రి అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా భారీ స్థాయిలో గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం, అనేక చోట్ల మేజర్ గ్రామ పంచాయతీలను కూడా కైవసం చేసుకోవడం అనేది రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పేసి విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ హక్కులను పరిరక్షించగలుగుతుంది, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష, బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అని మరోసారి ఎన్నికల ఫలితాలతో రుజువైంది. కాంగ్రెస్ వైఫల్యాలను అడుగడుగునా కూడా ప్రజలు ఎండగడతా ఉన్నారనే అంశం కూడా ఈ ఎన్నికల ఫలితాలతో రుజువు అవుతుందని చెప్పేసి విజయ్ గారు చెప్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు చిరుమల్ల రాకేష్ గారు జాయిన్ అవుతున్నారు. రాకేష్ గారు నమస్తే. రాకేష్ గారు, మనం చూసినాం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు మొత్తం వన్ సైడ్గా జరిగిన పరిస్థితి, వన్ సైడ్గా జరిగినాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీ పోటీనివ్వడమే కాదు, అనేక కీలకమైన స్థానాలు ప్రముఖులు, ముఖ్యమంత్రి, మంత్రులు అలాగే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా అనేక నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీలు గెలుచుకున్న సందర్భం ఏది అంటే ఈ మారుతున్న ట్రెండ్ ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇది ప్రభుత్వ వైఫల్యం అలాగే గ్యారంటీలకు సంబంధించిన అమలుపై ప్రజల్లో పెళ్లిబుక్కుతున్న ఆగ్రహానికి ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. గుడ్ మార్నింగ్ అండి విజయ్ గారు, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక దారుణ మారణకాండను ప్రజలు గమనిస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం జరుగుతుంది. ఒకటి కంప్లీట్గా ఒక టీ షర్ట్ ఆడుకోనికి రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాడా? మెస్సీ అంటోడు ఫుట్బాల్ ఆడుతుంటే రాహుల్ గాంధీ ఒక టీ షర్ట్ అది పట్టుకొని తిరుగుతుంటాడు, మీరు గ్రౌండ్లో చూడుది ఆ ఫుట్బాల్ గురించి. మరి గ్లోబల్ సమ్మిట్కి ఎందుకు రాలేదు? తెలంగాణలో పెట్టుబడి పెట్టమని చెప్పడానికి రాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది? ఈరోజు దేశం మొత్తం బీహార్లో చూసినాం ఎట్లా దెబ్బతిన్నదో, ఓన్లీ ఓటు చోరీ. మరి నువ్వు ఇక్కడ చేస్తుంది ఏంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఆ ఫుట్బాల్ మ్యాచ్ దేనికి పెట్టిరంటే ప్రజలు గమనిస్తలేరా? మనమని గురించి ఫుట్బాల్ మ్యాచ్ పెట్టిండు. ఆ మనమడికి ఫుట్బాల్ ఆడడానికి రాదు, ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆడడానికి రాదు, ఇద్దరు కలిసి ఒక మ్యాచ్ పెట్టారు, దానికి సింగర్ అయిన పైసలు పెట్టారు, దానికి అదాని కంపెనీతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ప్రధానంగా పల్లెల్లో ఏదైతే హామీ ఇచ్చిండో, ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానాన్ని తుంగలో దొక్కిండు. ఒకటి ప్రధానంగా నెంబర్ 1 రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పడం, అదేవిధంగా కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పడం, రైతు కూలీలకు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. ఏవైనాయండి ఇవన్నీ? వ్యవసాయానికి సంబంధించి ఇది ఒక అంశం అయితే మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఇస్తాడు, తులం బంగారం ఇస్తాడు, కేసీఆర్ కిట్ బంద్ చేసి, అంటే ఇవి ఇస్తా అన్నాయి. ఇవ్వకుండా బంద్ చేసినా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కేసీఆర్ కిట్ బంద్ చేసిండు, అమ్మాయి పుడితే 12,000 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చుడు బంద్ చేసిండు, న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం బంద్ చేసిండు, పొద్దున అల్పాహారం స్కీమ్ తీసేసిండు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసిండు, ఆరోగ్యశ్రీ బంద్ చేసిండు.
ఏమన్నా చెప్పండి, ఈ ప్రభుత్వం ఇది చేస్తుందని చెప్పడానికి ఏదైనా ఉందా? ఓకే. లాస్ట్కి అయితే స్ట్రీట్ లైట్లు వేసుడు కూడా బంద్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి అద్భుతమైన విజయాన్ని అందించడం జరిగింది. జనరల్గా ఎప్పుడు కానీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఏమవుతాయంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు అరే ప్రభుత్వం మీదే ఉంటుంది కదా ఇటు వేద్దాం తీ అన్న ఒక ఆలోచన ఉంటుంది. కానీ ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది, ఈ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం, దోచుకునే ప్రభుత్వం తప్పితే ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం కాదు. ఓకే. ఇప్పుడు ఎంతసేపు అబద్ధాల పునాదుల మీద నిర్మాణాలు చేసుకుంటే కుదరని పని. ఓకే. నిజంగా ఒక కేసీఆర్ గారి ఒక బలమైనటువంటి నాయకుడు, తెలంగాణను అద్భుతమైన ప్రగతిలోకి తీసుకుపోతున్నటువంటి నాయకుడిని దాన్ని ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం కకావికలం అయిపోయింది. గ్రామాల్లో చూసుకుంటే రూరల్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఓకే. కొనుగోలు శక్తి పడిపోయింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే భూములు అమ్ముదామంటే ఒక ప్లాట్ కొంటోడు లేడు, ఇల్లు కొంటోడు లేడు, కొత్తగా దుకాణం పెట్టుకుంటోడు లేడు. ఎందుకు అంటే కొంటోడు లేడు. కాబట్టి నీకు ఏ అంటే జనరల్గా ఉన్నటువంటి ట్రెండ్ కూడా మొత్తం ఖతమైపోయింది. ఓకే. ఇవన్నీ కూడా ప్రజలు అంటే మనము పట్టణాలకు వచ్చేసరికి ఎవరి పని వాళ్ళకే ఉంటుంది. జనరల్గా ఏంటంటే కంపెనీ స్టార్ట్ అయిందా షిఫ్ట్కి పోయినామా లేకపోతే ఇంకో పని చూసుకున్నామా అన్నట్టు ఉంటుంది. కానీ గ్రామాలు అట్లా కాదు కదా, వ్యవసాయ ఆధారిత గ్రామాలు. వాళ్ళ కరెంటు కోతలు ఎదుర్కొంటారు, వాళ్ళు మిషన్ భాగీరథ నీళ్ళు రాకపోవడం ఎదుర్కొంటారు. ఇవన్నీ ఎదుర్కోవడంతో ఏమైపోతుందంటే వాళ్ళు మొత్తం కూడా ఒక డిసప్పాయింట్ మూడ్లోకి వెళ్ళిపోయారు. దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారు. అంటే ఒక ఉత్తర తెలంగాణ నుంచి అంటే మా పెద్ద అంటే ఎందుకంటే మేము మావోయిస్ట్ పార్టీని బలంగా చూసినాం, అంటే పీపుల్స్ వార్ నుంచి వెళ్ళి మావోయిస్ట్ పార్టీ వరకు. ఓకే. ఎప్పుడు కానీ తెలంగాణ ప్రజలు అది ఎవరిని కానీ ఒక్కసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, 3 సార్లు అడుగుతారు, 4వసారి అడుగుడు బంద్ చేస్తారు. ఓకే. ఏమంటారు తెలుసా, సరే నువ్వు రావారా నా దగ్గరికి అప్పుడు చూసుకుందాం అంటాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చిర్రు, ఊళ్ళోకి వచ్చిర్రు, వాళ్ళ సంగతి చూసిర్రు. కాబట్టి నేనేమంటారు అంటే ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అని చెప్పేసి మనకు ఒక అద్భుతమైనటువంటి ఫలితం కనిపించింది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక యువకుడిని, ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న ఒక యువకుడిని గ్రామం అంతా కలిసి సర్పంచ్కి ఎలక్ట్ చేశారు. అంటే ఎంత వాళ్ళు రగిలిపోతారో అర్థమవుతుంది. ఎవ్వరు కానీ ఇప్పుడు పాలకుర్తిలో అది యశస్విని రెడ్డి కావచ్చు, ఎన్ఆర్ఐ పైసలు ఉన్నాయి మేము ఏదైనా చేస్తాం ఏమన్నది ఆమె డైరెక్ట్ మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు, సర్పంచ్ గెలిస్తే నా ఇంట్లోకి రావాలి లేకపోతే రావద్దట. అని నీ కార్యకర్తను నువ్వు అవతల అంటున్నావు. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు కార్యకర్తలు అందరూ ఈవెన్ దో గ్రౌండ్ లెవెల్లో కావచ్చు టాప్ లెవెల్లో కావచ్చు తన అనునాయులకు మొత్తం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టిండు. అదేవిధంగా బీసీలకు 42% కార్పొరేషన్ చైర్మన్లు క్యాబినెట్లు ఇవ్వాలి, ఏ మెంబర్లు ఇవ్వాలి, ఇవన్నీ కూడా గమనిస్తారు. 42% రిజర్వేషన్ అని మోసం చేసిండు. ఇప్పుడు మోసం ఎలక్షన్లే కదా ఇవి. నేనేమంటున్నానంటే నువ్వు ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి దాని రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయినావు. ఇదే ఎలక్షన్ నేను చెప్తున్నా కదా, లోకల్ పార్టీ స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా పోనీ కుట్ర పడుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ హామీలు ఇస్తాం మర్చిపోతాం. మీరు ఏం చేస్తారు, ఇప్పుడు 5 ఏళ్ళ దాకా 3 ఏళ్ళ దాకా చేసేదని ఇట్లా చేస్తారు ప్రజలు. ఆల్రెడీ ఒక స్పష్టత వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కొన్ని పచ్చపత్రికలు ఉన్నాయి, టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ పత్రికలు, టీడీపీ కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ పత్రికలు. అవి ఘోరంతను కొండంత చేసి చూపిస్తున్నాయి. ఎవరి ఊళ్ళో ఎవరు గెలిచినారో తెలుసా తెలియదా వాళ్ళకు, ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు తెలుసా తెలియదా. మరి మీరు ఎన్ని రాసుకుంటే ఏమున్నది, ఇప్పుడు నువ్వు లిస్ట్ ఎత్తావు ఆ పేపర్లలో లిస్ట్ ఎత్తలేరు, మళ్ళీ మొత్తం నెంబర్ ఎత్తురాలు. మనమేమో స్పష్టంగా నెంబర్లు మేము గెలిచినాం అని చెప్తుంటే ఒక 2 పత్రికలు ఉన్నాయి కంప్లీట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక భజన కార్యక్రమం పెట్టుకున్నారు. కొన్ని న్యూస్ ఛానల్ కూడా ఏంటంటే ఇప్పుడు అప్పటిదాకానేమో నేను నిన్న చూసిన ఏకగ్రీవం అని వేసారు. ఒక 250 స్థానాలు 280 స్థానాలు ఏకగ్రీవం అని వేసారు. రిజల్ట్ స్టార్ట్ కాగానే వాటిని తీసుకపోయి కాంగ్రెస్ లో కలిపేసారు. అరే అట్లా కలుతాయి. నువ్వు ఏకగ్రీవం అన్నప్పుడు 0 నుంచి ఇప్పుడు ఏకగ్రీవం ఒక 300 గ్రామాలు అని అనుకుందాం. 300 గ్రామాలు ఏకగ్రీవం అయిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకపోయి కాంగ్రెస్ ఎట్లా కలుపుతావు నువ్వు? ఏకగ్రీవం అనేది కాంగ్రెస్ ఏనా అంటే ఒకటే ఏంటంటే వాళ్ళు ఒక కుట్రపూరితంగా కేసీఆర్ గారు వస్తే రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. ఇప్పుడు ఏంది హిల్టు అంటే మనం చూసినాం, హిల్టు పాలసీ పెట్టినాం. హిల్టు పాలసీ పెట్టి ఏడికి తీసుకపోతే ఇప్పుడు 100 కోట్లు నాకు వచ్చినాయి సార్, నాకు భూమి అమ్ముకుంటే సన్నత్ దగ్గర నాకు ఫ్యాక్టరీ ఉన్నది, నా కంపెనీ ఉన్నది, నా కంపెనీ అమ్ముకుంటే నాకు ఒక 100 కోట్లు వచ్చినాయి రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటే.
మళ్ళీ నేను కంపెనీ ఎందుకు పెడతా? నా కంపెనీ వేరే కాడ గుజరాత్లో ఇస్తారు, అమరావతిలో ఇస్తారు, అమరావతిలో జాగిస్తారు నాకు తక్కువ ధరకు. నేను అమరావతి పోతానా, తెలంగాణలో పెడతానా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడ పెట్టానో తెలంగాణలో ఇప్పటివరకు నాకు జాగా చూపెట్టలేను. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రతి పాలసీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రత్యక్ష ఉదాహరణని ఈ ఏదైతే ఉన్నదో మన పంచాయతీ ఎలక్షన్లు. యూరియా కష్టాలు చూసిరు, వడ్ల కష్టాలు చూసిరు, పత్తి కష్టాలు చూసిరు. కష్టాలు ఏదంటే ఒక్క సుఖం చెప్పు ఈ ప్రభుత్వంలో. కాబట్టి నేనేమంటే ఇవన్నీ కూడా ప్రజలు తప్పకుండా ఈ ఓటు ద్వారా వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్తారు. చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. ఓవైపు ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యమే కాదు, పరిపాలన వైఫల్యమే కాదు, చివరికి వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు కూడా ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. పల్లె ప్రాంతాల్లో అన్నిటికంటే ముఖ్యంగా రైతులను, అన్నదాతలను అరిగోసపెట్టిన అంశాలన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో కూడా అడుగడుగున పరాభవం ఎదురైంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి కూడా ప్రధాన కారణం 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ పల్లెలను ఏ రకంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి పల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి మరోసారి పట్టం కడతా ఉన్నారని చెప్పి రాకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం ఇప్పటివరకు చూసాం. విజయ్ గారు, మనం చూసాం బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు పల్లెలు ప్రశాంతంగా ఉన్న పరిస్థితి, ప్రగతి పథంలో కొనసాగిన సందర్భం. కానీ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా దౌర్జన్యాలే కాదు, ఏకంగా హత్యా రాజకీయాలు కూడా తెరలేసిన సందర్భం మనం చూసాం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్త, ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని నిన్న కేటీఆర్ గారు స్వయంగా వెళ్ళి పరామర్శించారు తుంగతుర్తి నియోజకవర్గంలో. తీవ్రస్థాయిలో కాంగ్రెస్ను హెచ్చరించారు కూడా. మేము కనుక తిరగబడితే కాంగ్రెస్కు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉండదని చెప్పేసి కూడా హెచ్చరించిన సందర్భం. ఎట్లా చూడాలి గతంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్న ఈ పరిణామాలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? రాష్ట్రంలో 2 ఏళ్ల పరిపాలన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు అనుసరిస్తున్న ధోరణి చూస్తుంటే 1980ల ప్రాంతంలో హత్యా రాజకీయాలు, రాజకీయ హత్యలు విపరీతంగా ఉండేవి. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా నల్గొండ లాంటి జిల్లాల్లో కాంగ్రెస్ నాయకత్వం, చెక్కినేని శ్రీనివాసరావు అని ఉండే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇట్లా హత్యా రాజకీయాలు విపరీతంగా ప్రోత్సహించినటువంటి సందర్భాలు ఉండే. ఆపోజిట్ కమ్యూనిస్టులు ఎదుర్కొన్నటువంటి ఇటు చనిపోయారు, కమ్యూనిస్టులు అనేక మంది చనిపోయారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మళ్ళా నల్గొండ జిల్లాలో ఈ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు, ఫ్యాక్షన్ హత్యా రాజకీయాలు. ఎందుకు? ఇక్కడ స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యమంత్రి గారి స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు, అక్కడ లోకల్లో ఉన్న మంత్రులకు సంబంధించిన స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్యూని డైవర్ట్ చేయడానికి, బెదిరింపులు చేయడానికి, తమ దోపిడీని అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. ప్రతి గ్రామంలో గతంలో ఎట్లుండే ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి, ప్రశాంత వాతావరణంలో ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగితే గెలుపోవటంలో ఎట్లా ఉన్నప్పటికీ అభివృద్ధి జరిగింది, గ్రోత్ రేట్ పెరిగింది, అన్ని పెరిగినాయి, కొనుగోలు శక్తి పెరిగినాయి, అన్ని రకాల పండుగలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండే పల్లెల్లో. ఇప్పుడు ఉల్టా అయిపోయినటువంటి సిచ్యువేషను. వీళ్ళు కేవలం ఎక్కడైతే నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, అదేవిధంగా ఇతర ఆంధ్రాకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి అన్ని అంశాల పట్ల దృష్టి కేంద్రీకరించకుండా ప్రజల సమస్యలను, ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇష్యూస్ డైవర్జేషన్ లో భాగంగా ఈ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఇప్పుడు 1980s లో చూసినాం ఇట్లాంటి వాతావరణాన్ని. 80s, 90s, ఎర్లీ 90s లో ఉన్నటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీయే ఇదంతా చేస్తుంది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ. ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటి రాజకీయ విధానాలే, ముఖ్యంగా ఎవరు అపోజిషన్ వాళ్ళు ఉండొద్దు అనేది. పై స్థాయి నుంచి ఎక్కడ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కేసులు, కేసీఆర్ గారి మీద కేసులు కానించి మొదలు పెట్టుకుంటే గ్రామ స్థాయిలో హత్యలు, పై స్థాయిలో ఈ రకమైనటువంటి వేధింపులు, కింద హత్యలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, ఎలక్షన్స్ వచ్చినటువంటి నేపథ్యం. ఇది ఏ రకమైనటువంటి రాజకీయ ఎటువైపు తీసుకెళ్తున్నారు మీరు? తిరోగమన. వీళ్ళు అభివృద్ధి కాముకులు కాదు, ఇది ఓన్లీ అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన స్వార్థ ఆర్థిక రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం అభివృద్ధి నిరోధకులుగా మారి ఇష్యూస్ని డైవర్ట్ చేసేలో భాగంగా ఈ దౌర్జన్యకాండ చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ వెనకటి రోజులు వస్తున్నాయి. మళ్ళా ఈ హత్యా రాజకీయాలు గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం వాతావరణం చెడిపోయేటువంటి పరిస్థితి, ఈ హత్యా రాజకీయాలతో ఎంతో లాస్ అయిపోయినటువంటి ఉన్నది. అనేక చాలా మంది ఖమ్మంలో చూసినా అదే ఉంది, నల్గొండలో చూసినా అదే ఉంది, ఇతర జిల్లాల్లో వేరే రకమైనటువంటి వేధింపులు, రకరకాల మిలిటరీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఏ రకంగా భయోత్పాతానికి గురి చేసినాం. అంటే
మొత్తం బ్యాక్ వెళ్ళిపోతున్నారు రాజకీయాలు. వీళ్ళు సొంతంగా మాత్రం అడ్వాన్స్ ఉంటున్నారు. డబ్బు సంపాదన విపరీతమైనటువంటిది, రాజకీయం వేల కోట్లకు వెళ్ళిపోతున్నటువంటిది. ప్రజల్ని, కార్యకర్తల్ని ఇందులో ఇందులో ఇరికిచ్చేటట్టు హత్యా రాజకీయాల్లో ఇరికిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాడర్ని కూడా మొత్తం కేసులలో ఇరికించుకోవడమే. వీళ్ళు పోయి కొట్టి రావడం, వాళ్ళు కేసులు పెడితే తర్వాత నడుస్తూనే ఉంటుంది. జీవితాంతం వాళ్ళు కేసుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కల్చరు వెనకటి నుంచి చేసినటువంటిది. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇది ప్రయాణికం గమనించారు. ఇప్పుడు కొట్లాడుతున్నారు. కమ్యూనిస్టుల బేస్లో బీఆర్ఎస్ నాయకులు అయిపోయారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అవుతున్నారు. ఇదంతా వాళ్ళు కొట్లాడుతున్నారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ధీటుగా ఎదుర్కొంటున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో కమ్యూనిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. అందుకే కంపల్సరీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం వాష్ అవుట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్, చాలా ఒక విపరీతమైన విప్లవం లాంటి పరిస్థితి వచ్చినటువంటిది ఉంది. అలాంటి పరిస్థితే మళ్ళీ రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి హత్యా రాజకీయాలు చేయడం మానుకోవాలి. ముఖ్యమంత్రి గారే ముఖ్యంగా ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ. ప్లస్ నల్గొండ లాంటి జిల్లాలో మంత్రులు ఉన్నటువంటిది ఈ పద్ధతికి మంచిది కాదు. మిగతా అన్ని తెలంగాణ పల్లెలకు కూడా ఇదంతా వ్యాపించకుండా చూడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం మీద ఉన్నది. వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్ సార్. రాకేష్ గారు, విజయ్ గారు చెప్పినట్టు వాస్తవానికి అగ్రనాయకుల మీద బీఆర్ఎస్ నాయకత్వం పైన రకరకాల కమిషన్లు వేసి వేధించే ఒక చర్యలు మనం గత 2 ఏళ్ల కాలంలో చూసాం. క్షేత్రస్థాయిలో ఏకంగా దౌర్జన్యాలు, అరాచకాండ కొనసాగుతుందనే అంశం చివరికి హత్యా రాజకీయాలకు కూడా దారితీసిన పరిస్థితులు, పరిణామాలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఇలాంటి చర్యలను ఏ రకంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకునే అవకాశం ఉంది? ఒకటండి, ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి వేధింపులకు గురి చేయడం, దాడులు చేయడం వీళ్ళ నిత్యకృత్యం అయిపోయింది. మనం చూస్తే కేటీఆర్ గారు భరోసా ఇవ్వడానికి పోయారు. కానీ కేటీఆర్ గారి మీద కేసులు పెట్టి వేధించినటువంటి దాఖలాలు మనం చూసినాం. ఈ కార్ రేసింగ్లో అదొక ఈవెంట్. నిన్న ఫుట్బాల్ మ్యాచ్లో అసలు మెస్సీ వచ్చి ఫుట్బాల్ ఆడిండా? దాన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినాం. ఈ కార్ రేసింగ్లో వాళ్ళు దాంతో వచ్చినప్పుడు టూరిజం వస్తే పైసలు వస్తాయి. దీనికి ఎవడ నచ్చిండా? అవతల నుంచి ఎవడ నచ్చిండా? వేరే దేశం వాడు ఎవడ నచ్చిండా? మన టికెట్ మనం కొట్టుకొని చూస్తే ఒక్కొక్క టికెట్ 3,000 నుంచి 5,000 రూపాయలకు అమ్మారు టికెట్లు. దానికేమో నువ్వు 100 కోట్లు ఎట్లా పెట్టినావు, సింగరేణి పైసలు ఎట్లా పెట్టినావు అంటే ఆన్సర్ చెప్పాడు. కానీ ఇక్కడ 45,000 కోట్లు ఏవైతే ఉన్నాయో బ్యాంకులో పోయి డిపాజిట్ అయిన దానికి కేసు పెడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటా అంటే దాడులు చేస్తారు. ఇవన్నీ ఒకటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంతవరకు ఒక్క తట్టెడు సిమెంట్ పోయాలి, ఒక్క తట్టెడు ఇసుకెత్తలే ఆడ కాళేశ్వరం కాడ. అరే 2 ఏళ్ళు అయితే అది రిపేర్ చేయడానికి చేత కాకపోతే నువ్వే ముఖ్యమంత్రిని. ఇవన్నీ ఒక అంశం అయితే ఇక్కడ మన గ్రామాల్లో చూస్తే సార్ ఒక్కటి తెలంగాణ పల్లెలు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండయి. శబ్దం చేయాలనుకున్నప్పుడు భయంకరమైన శబ్దం వస్తుంది. ఎందుకంటే చావుకు భయపడి వెనుకకు పోలే, చచ్చిపోయినా సరే కొట్లాడుతా అన్నాడు. ఆ తెగింపు బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చిన రోజు ఎవ్వడు కూడా ఊళ్ళలో బతకలేరు. ఆ విషయం కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఒక ప్రజల్లో ఇంతకంటే ఎక్కువ అయ్యేదేంది అని ఒక తెగింపు వచ్చినప్పుడు, ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేందుకు తిరగబడితే అయిపోతాయి కదా అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ తిరగబాటుకు గురవుతుంది. ఈరోజు పల్లెలన్నీ తిరగబడుతున్నాయి, ఓట్లతో తిరగబడుతున్నాయి. నా చావు ఈ ప్రజాస్వామ్యానికి సమాధానం కాదు అని చెప్పేసి రవి సర్పంచ్గా పోటీ చేసి గెలిచిండు ఈరోజు. కాబట్టి ఏదైతే మీరు హత్య రాజకీయాలకు పాల్పడుతారో తప్పకుండా చాలా పార్టీ ఇప్పటికి కూడా అందరు సమయంతో ఉండాలి. ఎవరు కూడా ఎవరి మీద దాడులు చేసుకోవద్దు. ఒక ప్రశాంతమైనటువంటి పల్లెలను సృష్టించాలని కేసీఆర్ గారు కలలు కన్నది ఏంటండి? ఒక బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే ఇంటికి బంగారం వస్తారా? బంగారు తెలంగాణ అంటే అద్భుతమైనటువంటి పల్లె ప్రగతి. అంటే ఎండిన వరి కంకుల వర్ణం బంగారు వర్ణం, ఎండిన మక్క కంకుల వర్ణం బంగారు వర్ణం. అంటే ఏ పంట పండినా కానీ ఆ వర్ణం ఏమవుతుంది? పచ్చదనం నుంచి బంగారు వర్ణానికి మారిపోతుంది. అదేవిధంగా అర్ధరాత్రులు కరెంటు పోయినటువంటి పల్లెలు బంగారు తెలంగాణను సృష్టించండి. గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు కదా. ఎందుకు వస్తాయండి కక్షలు? ఉపాధి లేనప్పుడు, లేకపోతే ఇక్కడ ఇది ఉన్నది అక్కడ అది ఉన్నది అన్నప్పుడు పంచాయతీ అవుతుంది. నీకు ఉపాధి సంపూర్ణం ఎవరి పని ఆడ చేసుకున్నప్పుడు కక్షల కార్పణ్యాలు ఎందుకుంటాయి? ఈరోజు గ్రామాల్లో పని లేనటువంటి పరిస్థితి, వ్యవసాయం దెబ్బతింటుంది. అండ్ అదేవిధంగా నేనేమంటున్నానంటే ఈ ఏవైతే మీరు పాల్పడుతున్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు ఇవి తెలంగాణకు తీసుకురావడం సరైన పద్ధతి కాదు. గ్రామాల్లో అన్నదమ్ములలో మెలిసి ఉంటారు. ఏ పార్టీ నుంచి పోటీ ఒక తెలంగాణ ఒక గుడ్ కల్చర్ ఉందండి. నువ్వు ఏ పార్టీ నుంచి వెళ్ళినా పోటీ చేయి, ఎట్లయినా పోటీ తెల్లారు కలుసుకున్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాం. నువ్వు ఆ పార్టీ, నేను ఈ పార్టీ, నువ్వు ఈ కులం నా ఆ కులం అని చెప్పేసి తెలంగాణలో భేదభావం ఉండదు. నువ్వు ఈ మతం ఆ మతం అని కూడా ఉండదు. అందరూ కలిసికట్టుగా బతికేటువంటి ఒక అంటే ఇది ఏమంటున్నా అంటే
మొత్తం కూడా కులానికి మతానికి అన్నిటికీ వ్యతిరేకంగా బతికేటువంటి సమాజం. ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఒక చిచ్చు పెడుతుంది. ఎందుకు అంటే గతంలో ఏవైతే చూసినామో ధన రాజకీయాలతో ప్రభావితం చేద్దామని ప్రయత్నం చేయడం జరుగుతుంది. నిన్న చూసినాం ఒక పేపర్లో ఏదో సంగారెడ్డి జిల్లాల ఓటుకు 30,000 40,000 ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మనం పేపర్లో చూసినాం. కాబట్టి అలాంటి ధన రాజకీయాలకు పాల్పడ్డప్పుడు దాన్ని వ్యతిరేకిస్తారు. అంతిమంగా ప్రజలు మాత్రం ఒక ప్రశాంతమైనటువంటి తెలంగాణను కోరుకుంటారు. కాబట్టి ఆ తెలంగాణ ఈరోజు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక దిక్కు హైదరాబాద్ ఏమో దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు. ఇంకో దిక్కు చూస్తేనేమో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నన్ను చెప్పులు దొంగలు చూస్తున్నారు, నా బట్టలు చింపుకోపోర్రి, నేను పేగులు మెడలు వేసుకుంటా, నేను పనవేడి తొక్కుతా, నేను గోళీలు ఆడతా, ఇదేనా భాష? మరి ఇప్పుడు ప్రజలు ఎటు పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఒక బలమైన నాయకత్వం ఉంటుంది కదా, సార్ మాకు న్యాయం చేయండి అంటే ఆ నాయకుడు న్యాయం చేస్తాడు. ఈ నాయకుడే నేను దొంగను, నేను చెప్పులు దొంగ లెక్క చూస్తున్నారు అంటే మరి ఎవరికైతే చెప్పుకోవాలి ఈ ప్రజలు? అంటే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంపూర్ణ విఫలం జరిగింది. ఈ విఫలమైనటువంటి దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామాల్లో ఒకటి, నిన్న కేటీఆర్ గారు ఎందుకు పోయారండి అక్కడికి? మనం గతంలో చూసాం, జూబ్లీహిల్స్ లో ఒక కార్యకర్త మీద దాడి చేస్తే కూడా కేటీఆర్ గారు వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు మల్లయ్య గారి ఇంటి భరోసా ఇవ్వడానికి, ఆ కుటుంబానికి మేము ఆదుకుంటామని నమ్మకం ఇవ్వడానికి. ఇంకొక మాట కూడా చెప్పారు నిన్న కేటీఆర్ గారు, ఒక అద్భుతమైన మాట. జరగని వెంటనే ఎందుకు రాలే అంటే, జరిగిన వెంటనే వస్తే ఇంకా ఉద్రిక్తలను ప్రోత్సహించినట్టయితుంది, ఇంకొన్ని ప్రాణాలు పోవడానికి నేను కారణభూతుని కావద్దు. కాబట్టి కార్యకర్తకు నేను అండగా ఉంటాను చెప్పడానికి వచ్చింది నేను ఇక్కడికి. ఏ కార్యకర్త కష్టం వచ్చినా నేను ఉంటా. ఈ జనతా దర్బార్ తెలంగాణ భవన్ రెడీగా ఉంది. అది హైదరాబాద్ బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, ఏ బాధితులు, ప్రతిపక్ష బాధితులు కావచ్చు, ఏదైనా కానీ మా దగ్గర రండి, మేము ఆదుకుంటాం, మేమున్నాం మీతో అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కల్పించడానికి కేటీఆర్ గారు పోవడం జరిగింది. ఈరోజు రాబోయే కాలంలో కేటీఆర్ గారు అంటే ఎలాంటి సంఘటన జరిగినా ప్రతి కార్యకర్తకు నేను అండగా నిలబడతా అని చెప్పేసి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడానికి కేటీఆర్ గారు కార్యకర్తల దగ్గరికి పోయిందండి. ఎస్, మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో హత్యా రాజకీయాలకు స్థానం లేదని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం. కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలను, దౌర్జన్య కాండను కొనసాగిస్తే సహించే ప్రసక్తే లేదని కూడా నిన్న హెచ్చరించిన సందర్భం కూడా మనం చూసాం. దీంతోపాటు బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది పార్టీ అనే అంశాన్ని రాకేష్ గారు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా హామీ ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్న సందర్భం. కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు తలుపు తట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటుంటుంది. దీంతోపాటు తెలంగాణలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో స్థానం లేదనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశం కనిపిస్తుంది విజయ్ గారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కృష్ణా గోదావరి జలాల దోపిడీకి ఏపీ సర్కార్ పాల్పడుతూ ఉంటే కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందడమే కాదు, పూర్తిగా తెలంగాణ హక్కులను కాలరాస్తోంది. అడుగడుగునా కూడా జలదోపిడీకి సహకరిస్తుందనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే మరోసారి ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు ఏకంగా కేసీఆర్ గారే రంగంలోకి దిగబోతున్నారనే కీలకమైన అంశం మనం చూస్తున్నాం. జలదోపిడీకి వ్యతిరేకంగా మళ్ళీ కేసీఆర్ గారు పోరుబాట పట్టబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరుబాట అనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి? 19వ తేదీన తెలంగాణ భవన్ వేదికగా కీలకమైన సమావేశంలో ఇలాంటి ఉద్యమ కార్యాచరణ తీసుకోవాలనే దానిపై కూడా విస్తృతమైన చర్చ జరగబోతుందనే అంశం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. 2 ఏళ్లలో అధికారం, ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీ అధికారం నుంచి దూరం అయ్యేసరికి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దోపిడీకి మూలం పడ్డది. దోపిడీకి బేసిక్ వేసుకున్నారు. ఇది జలదోపిడీ ముఖ్యంగా. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇప్పుడు ఈ జలదోపిడీకి సంబంధించింది పూర్తిగా ప్రజల్లో అవగాహన కలగొద్దు, ప్రజల్లో చైతన్యం రావద్దు అనే అంశంతో, ఆ టార్గెట్ తోటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయనకు సంబంధించినటువంటి మీడియా, ఎల్లో మీడియా కావచ్చు, చంద్రబాబు మీడియా కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అసలు ఈ జలానికి సంబంధించినటువంటి అంశం చర్చకు రాకుండా మెస్సీ పేరుతోటి, అదేవిధంగా ఈ ఎలక్షన్ల పేరుతోటి, తర్వాత సమ్మిట్ల పేరుతోటి మొత్తం ఇష్యూని వీళ్ళు జలదోపిడీ మొత్తం నీళ్ళు ధరించకపోయే విధంగా దీనికి కేంద్రం సహకారము, ఇక్కడ రేవంత్ రెడ్డి సహకారము, చంద్రబాబు చేస్తున్నటువంటి చంద్రబాబు మీడియా సహకారంతో ఇష్యూస్ని, ఈ ప్రధానమైనటువంటి తెలంగాణకు కావలసినటువంటి నీటి వనరులను
సంబంధించినటువంటి అంశం నిరంతరం చర్చలోకి రావద్దనే అంశంతో కొద్ది రోజులు బనకచర్లకు సంబంధించినటువంటి తీసుకొచ్చారు. దాన్ని దాన్ని కోర్టుకు పోయి ట్రిబ్యునల్కి పోయి ఇది చేసేసరికి దాన్ని మళ్ళీ నల్లమల్ల సాగర్ అనే పేరుతో తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన నీట్ కేటాయింపులకు సంబంధించిన రేపు ట్రిబ్యునల్ ముందు వస్తున్నటువంటి వాదనలు వినిపించడానికి కావాల్సినటువంటి అన్ని కూడా ప్రభుత్వం రకంగా నిర్లక్ష్యం చేస్తుంది. క్రమంగా వీళ్ళు ఒక్కొక్కటి లోపటంగా వాళ్ళకి సహకరించుకుంటూ తెలంగాణకు శాశ్వతంగా నీటి వనరుల విషయంలో అన్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంటుంది. వాళ్ళకు ఇది ఎందుకు ఉంటుంది, ఇందులో కమిషన్లు వస్తే దాదాపు ఏంటంటే వాళ్ళు ప్రాజెక్టు కడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకే ఏదైనా లబ్ధి చేకూరుతుంది అనే అనుమానం మాత్రం కలుగుతుంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి విషయం కూడా ప్రజల ముందు పెట్టకుండా, ప్రజల్లో చర్చ జరగకుండా ఈ సమ్మిట్ల పేరుతోటి మెస్సీల పేరుతోటి ఇష్యూస్ని డైవర్ట్ చేయడం, ఆ మీడియా కూడా పూర్తిగా అద్దప్ప ఈ తెలంగాణలో సమ్మిట్ అండ్ మెస్సీ తప్ప ఇంకో అంశం లేదనేటువంటి అంశం. అదేవిధంగా ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్, వీటి మీదనే మొత్తం చర్చ జరిగే విధంగా చేస్తున్నారు. అసలు ఇది ఈ అంశాన్ని మర్చిపోయే విధంగా. అందుకనే బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి తెలంగాణ ప్రయోజనాలకు ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఏర్పాటుకి కీలకమైనటువంటి పార్టీగా రాజకీయ పార్టీగా ఉన్నటువంటి అంశం తీసుకొని ఈ జలానికి ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కార్యక్రమం తీసుకొని ప్రజలను మరింత చైతన్యం చేసి దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీదనే ఉంది. ఎస్ రాకేష్ గారు, విజయ్ గారు చెప్పినట్టు ఇంతకుముందే మనం చూసాం బనకచెర్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇప్పుడు కూడా మరోసారి పోలవరం నల్లమల సాగర్ లింక్ పేరిట మరోసారి ఇదే కుట్ర కొనసాగబోతోంది. గోదావరి జలాలపై తెలంగాణ రైతులకున్న హక్కులను కాలరాసే ఈ మొత్తం కుట్రలపై పోరాట కార్యాచరణ కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతున్న అంశాన్ని ఎట్లా చూడాలి? స్వయంగా కేసీఆర్ గారే రంగంలోకి దిగబోతున్నారనే కీలకమైన అంశం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కేసీఆర్ గారు మరొకసారి అంటే ఎప్పుడైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందో తప్పకుండా కేసీఆర్ గారు ప్రశ్నించడం జరుగుతుంది. అది బంకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం జరిగినప్పుడు నల్గొండ వేదికగా బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ రోజు ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ కేసీఆర్ గారు దానికి అటెండ్ కావడం, తద్వారా ప్రజలకు ఒక పిలుపునివ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు నేనేమంటున్నా అంటే ఏదైతే మరి తెలంగాణకు పైన కర్ణాటక ఉంది, ఆల్మట్టి హైట్ వేస్తా అంటూ, కింద ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి తెలంగాణ పరిస్థితి ఏందండి? తెలంగాణ నాయకత్వం ప్రశ్నించే పరిస్థితిలో లేరు. మన్మన్తో ఫుట్బాల్ ఆడించుకునే క్రమంలో ఉన్నారు. మెస్సీని తీసుకొచ్చి మెస్మరైజ్ చేసే క్రమంలో ఉన్నారు. మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఢిల్లీకి పోయి 90 టీఎంసీలు కేటాయించినటువంటి పాలమూరు ఎత్తిపోతలను తీసుకుపోయి 45 టీఎంసీలకు ఒప్పుకుంటా అంటాడు. ఆయనకి ఏం తెలుసు అసలు? ఒక దిక్కు ఇంకో దిక్కేమో మొత్తం కూడా గోదావరి మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి పెడతారు. అది అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ మొత్తం గేట్లన్నీ ఎత్తి పెట్టిర్రు. నీళ్ళు ఎక్కడ ఆపుకోవాలి? ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి పైనుంచి వెళ్ళి, మరి నీళ్ళు ఆపుకోవాలి కదా, మనం నీళ్ళు వాడుకోవాలి కదా, వాడుకుంటలేరు. మన పోరాటం జరిగింది దేనికి? నీళ్ళ కోసమే. ఇప్పుడు నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసమే కదా. ఈరోజు మనం సెక్రటరియట్ పోతే మొత్తం అన్ని ఏదైతే డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకున్నారు. ఆంధ్ర నుంచి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి మొత్తం సెక్రటరియట్ను ఆంధ్రలోకి హస్తగతం చేసేసారు. కంప్లీట్గా హస్తగతం అయిపోయింది. ఇంకో దిక్కేమైంది? నిధులు మొత్తం కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు అంతా పెట్టుబడులని తల్లిపోతున్నాయి. నేను చెప్పింది కాదండి. ఏదైతే టీఎస్ఐ పాస్ ఉన్నదో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే పట్టుకొచ్చారో 23-24లా 25,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 24-25కి వచ్చి అంటే అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉంటే వచ్చినాయి. మళ్ళీ 24-25కి వచ్చేసరికి అది 13,000కు పడిపోయింది. ఇప్పుడు 6,000కు పడిపోయింది. అది నిధులు పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి, ఉద్యోగాలు పోయినాయి. ఇంకేమున్నాయి మన తెలంగాణలో? మరి దేని గురించి పోరాటం చేసినాం మనం? కాబట్టి నేను ఏమంటున్నా అంటే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఏది మొత్తం కంప్లీట్ సరెండర్ అయిపోయింది. ఒక సినిమాలు ఉంటుంది, సరెండర్ ద బాటిల్ అంటే వాడికి అనురాగ్ సురేందర్ ద బాటిల్ అంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి సురేందర్ ద బాటిల్ అయిపోయాడు. కంప్లీట్గా ఆంధ్ర మీడియాకు, ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర నాయకత్వానికి, తమ గురువు గారికి, ఎందుకంటే ఆయన కాలేజ్ చదువుకుంది అక్కడనే అని చెప్పిండు. ఇంటర్మీడియట్ మొత్తం టీడీపీని అది చేసిన అన్నాడు. ఇప్పుడు ఆ టీడీపీ పార్టీ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ గులాం అయిపోయాడు. ఇంకొక విషయం అండి, ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి పోతే ఏం మాట్లాడాలి? ప్రధానమంత్రిని కలిసి 42% రిజర్వేషన్ గురించి మాట్లాడిండా, గోదావరి జలాల గురించి మాట్లాడి ఒక కాగితం పట్టుకపోతే ఏమైంది? నీకు ఏం పుట్టింది? ఒక కాగితం పట్టుకొని పోవచ్చు కదా. ఒక ఇన్విటేషన్ కాకుండా ఇంకో కాగితం పట్టుకపోతే నువ్వు ఈ కాగితం ఎందుకు పట్టుకొచ్చినావు అంటాడా?
నువ్వు ఇంకో కాగితం పట్టుకుపోయి నా నీళ్లు పోతానే నాకు ఈ అపాయింట్మెంట్. నువ్వు ఇంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే ఈ రాష్ట్ర మంత్రులు, సెంట్రల్ ఇరిగేషన్ శాఖ మంత్రిని, నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిర్రా? కలిసి మాకు డిమాండ్ చేసిర్రా? నేనేమంటానంటే కలిసిర్రు కాదు, 45 ఒప్పుకొని వచ్చుడు, 20 ఒప్పుకొని వచ్చుడు, 30 ఒప్పుకొని వచ్చుడు కాదు, మా వాటా ఇంత, మా వాటా ఎంత అని చెప్పేసి ఎప్పుడైనా ప్రశ్నించారా? ఇక వాళ్ళు పక్కన పెడితే, కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెడితే, ఇక్కడ ఇంకో పెద్ద దొంగలు మోపారు బీజేపీ వాళ్ళు. ఏమన్నంటే దేవుని పేరు చెప్పాలి, మొలదారం కట్టుకున్నావా, మొలదారం కట్టుకోలేదా, తవ్వుదామా, గుడిని తవ్వుదామా, లేకపోతే కబ్రస్థాన్ తవ్వుదామా, మసీద్ తవ్వుదామా, ఇదే మాటలు. మరి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తారు? మేము కూడా హిందువులమే, మేము కూడా దేవుని నమ్ముతాం. ఈరోజు అయ్యప్ప మళ్ళీ నేనేమంటున్నా అంటే, నువ్వు దేవుని అడ్డం పెట్టుకుని ఎందుకు రాజకీయం చేస్తాను? అరే నువ్వు చేసింది ఏం చెప్పడు. డాలర్ విలువ చెప్పాడు. 60 రూపాయలు ఉన్న డాలర్ 90 రూపాయలకు పోయింది. ఏది 60,000 ఉన్న తులం బంగారం ఈరోజు 1,00,000 రూపాయలు, 1,30,000 పోయింది. అవన్నీ ఎందుకైనా అంటే ఇక ప్రపంచ మార్కెట్ పెరుగుతుంది, మనకి కూడా పెరిగినాయి అంటాడు. మరి నువ్వేం చేస్తాను? డాలర్ వాల్యూ తోటే కదా అది పెరిగేది. మరి ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తారు పెదవులు మూసుకొని? ఇప్పుడు కేసీఆర్ గారు నీటి గురించి మాట్లాడుతారు, ఒక్క కేంద్ర మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఒక మా నీళ్లు పోతానాయి, మా నీళ్లు మాకు కావాలి, మాకు ప్రాజెక్ట్ కావాలి, ఒక్క ప్రాజెక్ట్ అడిగిండా అన్ని బీజేపీ వాళ్ళు? ఎవడన్నా ఒకటి అడిగిండా? మాకు ఈ ప్రాజెక్ట్ మా గుళ్ళకి ఫండ్ కావాలని అడిగిండా? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాదగిరిగుట్ట కట్టిండు, మరి బీజేపీ వాళ్ళు ఒక్క గుడైనా కట్టిరా? ఇక్కడ ఒక బడైనా కట్టిరా? నేనేమనంటే మేము అన్ని వేల కోట్లు తీసుకొచ్చినాం, ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చినాం, రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తాను, ప్లాట్ఫామ్ టికెట్ ఈరోజు 30 రూపాయలు 50 రూపాయలు చేసిరారు. ప్లాట్ఫామ్ టికెట్ కూడా అమ్ముకొని బతుకుతారు బీజేపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే రోడ్లు ఎత్తాను. రోడ్లు ఎవరికి ఎత్తాను? తెలంగాణ సంపదను లేకపోతే దక్షిణ భారతదేశం సంపదను ఉత్తర భారతదేశానికి దోసుకోపోనికి అదానికి అమ్మానికి రోడ్లు ఎత్తాను, దానికి మళ్ళీ టోల్ గేట్ పెడతాను. కిలోమీటర్కి 3 రూపాయలు కట్టాలండి టోల్ గేటు. కిలోమీటర్కి 3 రూపాయలు కట్టాలి. మన పెట్రోల్ కాదు, మన పెట్రోల్ మనం పోసుకోగా మళ్ళీ టోల్ గేట్ కట్టాలి పైసలు. ఏమనంటే రోడ్లు మంచిగా లేవా? రోడ్ల పుక్కడికి ఇస్తాను, రోడ్లు టోల్ గేట్లు పైసలు వసూలు చేస్తలేవా? నేనేమంటున్నానంటే మొత్తం బీజేపీ ఎక్కడ కూడా మాట్లాడతలేడు. తెలంగాణ గురించి మాట్లాడు, తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడు, భారతదేశ ప్రయోజనాల గురించి కూడా వాళ్ళు మాట్లాడరు. ఏమనంటే మతాన్ని అడ్డం పెట్టుకొని పాకిస్తానో, చైనానో, బంగ్లాదేశో పేరు చెప్పి రోహింగాల పేరు చెప్పి బతకాలి. మరి 11 నెలలు అవుతుంది ఈ దేశంలో ఉన్న రోహింగాలు అందరినీ నిలగొట్టచ్చు కదా, వీళ్ళు నిలగొట్టరు. ఈరోజు మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారు స్వయంగా పూనుకొని తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని, జల దోపిడీని, ఇప్పుడు మరి మా రైతులు ఎట్లా బతకాలి? ఇక్కడ కూడా రైతులు ఉన్నారు కదా, 1 కోటి మంది రైతులు ఉన్నారు, 1 కోటి మంది రైతులు డైరెక్ట్ ఉన్నారు, 75 లక్షల పాస్ పుస్తకాలు ఉన్నాయండి. దాని మీద డిపెండ్ అయ్యేటోళ్ళు అంటే దగ్గర పట్టణ జనాభా 1 కోటి మంది ఉంటే తెలంగాణలో 3 కోట్ల మంది జనం అంటే ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. ఆ 3 కోట్ల మంది జనం గురించి ఒకటి ఇక్కడ పట్టణ హిల్ట్ గురించి కేటీఆర్ గారు పోరాటం చేస్తుంటే, నీళ్ళ గురించి, నీళ్ళ దోపిడీ గురించి కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా తెలంగాణకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని భరించలేక ఆయన ఈరోజు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుండు. 19వ తారీఖున మీటింగ్ పెట్టిండు. తప్పకుండా నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా ఏ విధంగా పాల్గొన్నారు, ఈరోజు తెలంగాణకు జరుగుతున్నటువంటి జలదోపిడీ మీద కూడా ప్రశ్నించడానికి, పోరాటం చేయడానికి తెలంగాణ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం గురించి ఎదురు చూస్తున్నారు అందరూ. మనం చూస్తా ఉన్నాం తెలంగాణకు సంబంధించిన జల దోపిడీకి వ్యతిరేకంగా కేసీఆర్ గారు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పోరుబాటకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. అదే అంశాన్ని రాకేష్ గారు, విజయ్ గారు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. 19వ తేదీన తెలంగాణ భవన్ వేదికగా తెలంగాణ జల హక్కుల పరిరక్షణ కోసం జల దోపిడీకి వ్యతిరేకంగా జరగబోతున్న సమావేశం ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశంగా తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉంది. అన్నదాతలంతా కూడా ఈ సమావేశం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. విజయ్ గారు, మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా పూర్తిగా పడుకోబెట్టేసి చేస్తున్న కుట్రలన్నీ కూడా ఇవేనా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకోసం దాన్ని రిపేర్ చేయట్లేదనే అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న ఈ తరుణంలో ఏ రకంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కొత్త ప్రాజెక్టుల రూపంలో తెలంగాణ జల వనరులను దోపిడీ చేసే ప్రయత్నం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహకరించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ఆంధ్రప్రదేశ్ ఏమో చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళ గోదావరిలో లేని హక్కును సృష్టించుకొని మొత్తం నీళ్ళు తరలించుకోపోవడానికి చేస్తున్నటువంటి దాంట్లో మన ప్రభుత్వం చేయాల్సిందేంది? దాన్ని అడ్డుకొని మనకు ఆల్రెడీ ఉన్న హక్కులను కాపాడుకుంటూ
అదనపు హక్కులు అదనపు జలాలు ఎట్లా తెచ్చుకోవాలనే దాని మీద నిరంతరం ప్రణాళిక ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ అది ఏది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాళేశ్వరాన్ని పక్కకు పెట్టి రాజకీయ కారణాలు చెప్పి తన స్వలాభం కోసం పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నారు. సహకరించడంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తున్నారు. కనీసం ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు ఒకసారి మోడీని వెళ్ళి అడిగి మా తెలంగాణ ఆగమవుతుంది, మా నీళ్లు మాకు కావాలని అడిగేటువంటి పరిస్థితి వాళ్ళు లేరు. వాళ్ళకేంది అక్కడ రాజకీయ ప్రయోజనం. క్రమక్రమంగా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణను ఆధిపత్యమేమో ఆంధ్ర నాయకులకు అప్పగించాలి, ఇక్కడ జలవనరులను పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను క్రమంగా అదానికి కట్టబెట్టాలి, తెలంగాణ సహజ సంపదను మొత్తం నార్త్ ఇండియాకు అప్పగించాలి. అందులో భాగంగానే ఈ రేరు, క్యూరు, ప్యూరు ఈ మూడు తీసుకొచ్చినటువంటిది కనిపిస్తుంది. ఇటువంటిది నీళ్ళకు సంబంధించినటువంటి గోదావరి కావేరి లింక్ ఒకటి, అదేవిధంగా గోదావరికి సంబంధించిన నల్లమల్ల సాగుకు సంబంధించినటువంటి పూర్తి ఈ కుట్రను తెలంగాణ సమాజం అర్థం చేసుకోకపోతే, రాజకీయ కుట్రను తెలంగాణ ఆగమవుతుంది. ఈ కుట్రను అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏ రకంగా బీజేపీ తెలుగుదేశం కలిసి చేస్తున్నటువంటి కుట్రలను నిరంతరం ఛేదించకపోతే తెలంగాణ సమాజం భవిష్యత్తులో ఆగమాగమైపోయే పరిస్థితి ఉంది. వేరే వాళ్ళ చేతిలో బందీ అయిపోతాం. రాకేష్ గారు, చివరిగా విజయ్ గారు చెప్పినట్టుగా 3 పార్టీలు 3 ప్రభుత్వాలు ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి తెలంగాణ పైన. తెలంగాణ హక్కులను, తెలంగాణ జల వనరుల దోపిడీకి పరస్పరం సహకరించుకుంటూ తెలంగాణ అన్నదాతను అనాథ చేసే విధంగా, తెలంగాణ అన్నదాత భవిష్యత్తును అంధకారం చేసే విధంగా చేస్తున్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకునే అవకాశం ఉంది? బీఆర్ఎస్ చేపట్టబోతున్న ఈ కార్యాచరణ తెలంగాణ ప్రజల్లో కావచ్చు, అన్నదాతలు ఎలాంటి చైతన్యాన్ని రగిలించే అవకాశం ఉంది? 3 కాదండి, 4 పార్టీలు. ఒకటి మొన్న మనం చూసినాం, పవన్ కళ్యాణ్ సినిమానేమో మనం టికెట్ కొనుక్కొని చూసుకోవాలి, కానీ పవన్ కళ్యాణ్ కోనసీమలో కొబ్బరికాయ కింద పడితేనట, కొబ్బరి చెట్టు ఇరిగిపోతేనట, దానికి తెలంగాణ దిష్టి తగిలిందట. ఆయన ఒకటి తయారండి, కొత్తగా మోపాడు. ఇంకో ఆయన వచ్చేసి మన చంద్రబాబు నాయుడు చూస్తూనే ఉన్నాం, మొత్తం హైదరాబాద్ నేనే కట్టినా, అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టలేకపోతుంది, మరి కనీసం సెక్రటరియట్ కట్టుకోలేకపోతుంది, ఆయన ఒకటి మోపాడు. ఇంకో దిక్కు బీజేపీ మోపోయింది. మన గోదావరి నీళ్ళు తీసుకపోతే తమిళనాడులో పోతాడు. అరే గోదావరి నీళ్ళు కావేరిలో పోసే ముందు మరి మా తెలంగాణకి ఎన్ని నీళ్ళతో కూడా చెప్పాలి కదా నువ్వు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పెదవులు మూసుకున్నారు. నేనేమంటానంటే, ఏదైతే నాయకత్వం ఈరోజు 8 మంది ఎంపీలు గెలిచారు, అది కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది, ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, మొత్తం కూడా రాష్ట్రాన్ని అప్పచెప్పారు. ఇంకో కాంగ్రెస్ అంటే మనకి ఎన్ని పార్టీలనే, ఇక్కడ కాంగ్రెస్, సెంట్రల్లో బీజేపీ, టీడీపీ, జనసేన, 4 కలిసి మన రాష్ట్రాన్ని తెలంగాణను ఏ విధంగా ఈ వనరులను కొల్లగొట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణోడు ఎప్పుడైనా దృష్టి పెడతాడు అండి, తెలంగాణోడు తిండి పెట్టేటోడు. తెలంగాణ ఈరోజు నీ ఆంధ్రప్రదేశ్లో కూడా లైట్ వెలుగుతుందంటే, మా సింగరేణి కార్మికుడు బొగ్గుబాయిలకు దిగి బొగ్గు తవ్వుతే నీ ఆంధ్రలో కూడా కరెంట్ వెలుగుతుంది. నీ ఆంధ్రలో కరెంట్ ఉత్తగా వస్తలేదు. తెలంగాణలో ఉన్నటువంటి ఈరోజు ప్యూర్ అని పెట్టినావు, ప్యూర్లో ఒక ఏసీ నడవాలన్నా, ఒక కరెంట్ నడవాలన్నా, నా రామగుండంలా, నా కొత్తగూడెంలా, నా మనుగూరులా, నా భూపాలపల్లిలా, నా బెల్లంపల్లిలా బొగ్గు పని కార్మికుడు తన బొగ్గు తవ్వుతే కానీ ఇక్కడ కరెంట్ వెళ్ళదు. అట్లాంటిది నన్ను రేర్ అంటావా? తెలంగాణ నుంచి ఈ 1 కోటి మంది తిండి తినాలంటే ఎవడు పెట్టాలి? ఈ రేరెవడే పెట్టాలి కదా. నీకు అక్కరా మరి ఏదైతే తిండి గురించి ఎక్కడ పోరాటం చేస్తున్నావు? కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ, ఈ ప్రాంతంలో ఉన్న పార్టీలను ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్ళ గురించి పోరాటం చేస్తున్నాం. మరి నువ్వేం చేస్తున్నావు? నీ పోరాటం ఏమైంది? మీ ఎంపీలు ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది, 8+1 9 రాజ్యసభ కూడా ఉన్నది ఇక్కడ నుంచి. మరి 9 మంది ఎంపీలు ఏం చేస్తారు? బీజేపీ ఎంపీలు ఒక్క రోజైనా తెలంగాణ రక్షణ గురించి, తెలంగాణ నీళ్ళ గురించి మాట్లాడుతుర్రా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో మరొకసారి నేనేమంటున్నానంటే, ప్రజలు వాళ్ళ సమయం గురించి వెయిట్ చేస్తారు. సర్పంచ్ ఎలక్షన్లలో ఎట్లయితే కర్ర కాల్చి వాత పెట్టిరో, రాబోయే రోజులలో కూడా ఈ 2 పార్టీలకు, కాంగ్రెస్, బీజేపీ 2 తోడు దొంగలకు కూడా సరైన గుణపాఠం చెప్తారండి. మనం చూస్తున్నాం తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా మహోద్యమం కొనసాగిందో, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ జల వనరులకు సంబంధించిన పరిరక్షణ కోసం కూడా అదే స్థాయిలో ఉద్యమించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని రాకేష్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. 19వ తేదీన కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు చేపట్టబోతున్న కార్యాచరణతో బీఆర్ఎస్ శ్రేణులే కాదు, తెలంగాణ సమాజం, తెలంగాణ అన్నదాతలందరూ కూడా కలిసి రాబోతున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు, అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నాం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.